గుంతకల్లో దాదాపుగా 20 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ మరి ఎంతోమందిని ప్రతి ఒక్కరితో ప్రతి కుటుంబంతో కూడా దాదాపుగా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటారో కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే మొదటిసారి నాకు టికెట్ ఇచ్చినప్పుడు చాలామంది నా పైన దుష్ప్రచారం చేసినారు. ఏమని, ఈ సైజు ఉన్నాడు, మీసాలు ఉన్నాయి, ఈయన వస్తే దౌర్జన్యాలు చేస్తారని. అప్పుడే నన్ను ఓడించినారు. అయినా నేను ధైర్యంగా నేను అటువంటి వ్యక్తి కాదని 5 సంవత్సరాలు ఓడినప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపైన పోరాడినాను. కాబట్టి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇస్తే 50,000 మెజార్టీతో నన్ను గెలిపించి మరి ఈ 5 సంవత్సరాలు కూడా నా సేవలు కూడా చూసినారు. ఎన్ని రకాలుగా నేను సేవలు అందించినానో. నేను ఎవరికి చెడుపు చేయలేదు. ఎక్కడన్నా గలాట్లు ఉంటే గలాట్లు చేయొద్దండి, మంచి పద్ధతి కాదు. గుంతకల్ నియోజకవర్గం అనేది ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి అన్ని విధాలుగా మంచి చేసేందుకు పూనుకున్న వ్యక్తిని నేను. దాంతోపాటు అభివృద్ధి చేసేందుకు ఎన్నో, ఇప్పుడు మనవాళ్ళే చెప్తా ఉన్నారు, బ్లడ్ బ్యాంక్ కానీ, డయాలసిస్ సెంటర్ కానీ, అంత పెద్ద హాస్పిటల్ కానీ, హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్స్ విషయంలోనైతేనేమి, ధర్మవరం గేట్ విషయంలోనైతేనేమి, ఆర్డీఓ ఆఫీస్ తీసుకొచ్చిన విషయంలోనైతేనేమి, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చిన విషయంలోనైతేనేమి, కబ్రస్థాన్ మరి ఇచ్చిన విషయంలోనైతేనేమి, మీ కబ్రస్థాన్లు 2 కూడా ఎంత అధ్వాన స్థితిలో ఉన్నాయో వాటన్నిటిని కూడా దాదాపుగా 50-60 లక్షలు వెచ్చించి వాటిని కూడా క్లీన్ చేయించి మరి ఎన్నో రకాలుగా నేను సేవలు అందించినాను. కరోనా సమయంలో కూడా పేదలకు దాదాపుగా 1 కోటి రూపాయల పైన నేను ఖర్చు పెట్టి పేదలకి అన్ని నిత్యావసర సరుకులు ఇచ్చినాను. అంబులెన్సులు పెట్టి నా యొక్క సర్వీస్ను మన ప్రజలందరికీ అందించినాను. ఇవన్నీ కూడా మీరు చూసినారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, నా గొప్పలని కాదు, ఒక ఎమ్మెల్యేగా మీరు బాధ్యత అప్పగించి అంత పెద్ద మెజార్టీతో గెలిపించినప్పుడు నేను బాధ్యతగా తీసుకొని, మీరు అడిగినా అడగకపోయినా నా బాధ్యతగా నేను గుర్తించి మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు పోయినా. ఎవరైనా ఆపదలో ఉండి నాకు పరిస్థితి బాగలేదు, ఆరోగ్యానికి ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలా, హాస్పిటల్ ఖర్చులు అంటే 5,000 10,000 నా చేతనైనంత వాళ్ళకి సహాయం అందించి, ఎవరన్నా పెళ్లి కాని పిల్లలు ఎవరన్నా వస్తే వాళ్ళకి తాళిబట్టు లేకపోతే ఎంతో ఆర్థిక సాయం చేసి ఈ రకంగా నేను ముందుకు పోయిన వ్యక్తి. కాబట్టి ఇప్పుడు నన్ను చూసినారు ప్రత్యక్షంగా, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోయినా. కానీ ఎప్పుడు కూడా నేను శాంతికి భంగం కలిగలేదు. కానీ ఇప్పుడు వచ్చిన వ్యక్తులు వాళ్ళు చూస్తూ ఉంటే నిజంగా ఈ గుంతకల్కి మరి ఏ రకంగా మరి ఆయన సీట్ ఇచ్చినాడో చంద్రబాబు నాయుడు నాకు తెలియదు. కానీ ఇక్కడ ఒక అరాచక శక్తిని మనకు తగలబెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకు నిదర్శనంగా చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా, మేము కూడా జగన్మోహన్ రెడ్డి వారి వెంట నడుస్తాం, ఇటువంటి వారికి మేము ఓటేస్తే రేపు పొద్దున భవిష్యత్తులో మేమంతా చాలా ఇబ్బంది పడాలా, ప్రమాదంలో పడిపోతామని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మరి వందలాది మంది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో మీరందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను కాపాడుకునే బాధ్యతలో ముందుంటాను. రాబోయే దినాల్లో కూడా వాళ్ళకి నా సేవలు అందిస్తాను. సంపూర్ణంగా వాళ్ళకి తోడుగా ఉండి మరి అన్ని రంగాల్లోనూ ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ శాంతిని కాపాడుతూ ముందుకు అడుగులు వేస్తూ మీతో పాటు నడుస్తానని సభాముఖంగా ప్రతి ఒక్కరికి నేను కూడా పేరున తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే పార్టీలో వచ్చినారో వాళ్ళ పార్టీలో ఏ నమ్మకంతో వచ్చినారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా వాళ్ళందరినీ కూడా నేను నా సొంత ఇంటి మనుషుల్లాగా చూసుకుంటానని కూడా హామీ ఇస్తూ, మరి అదేవిధంగా ఈరోజు దాదాపుగా 50 కుటుంబాలు మా యొక్క పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి వాళ్ళని పార్టీలోకి నేను ఒక శాసనసభ్యునిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి స్వాగతిస్తూ మరి వాళ్ళకి భరోసాని ఇస్తూ ఈ అవకాశం కల్పించిన ఈ వార్డు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకంగా కరీం భాయ్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మరి ఏ అరాచక శక్తులు అయితే వచ్చినాయో వాళ్ళని తరిమి కొట్టే విధంగా పెద్ద మెజార్టీతో మరోసారి నన్ను గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, వాళ్ళందరూ కూడా కేవలం మేము అక్రమంగా సంపాదించిన డబ్బును మరి ప్రజలకు పంచుతాం,
ఆ డబ్బుతోనే మళ్ళా మేము అధికారంలోకి వస్తాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా మా అరాచకాలు సాగించి అంతకు 10ంతలు సంపాదిస్తామని వాళ్ళు ధైర్యంగా ముందుకు పోతా ఉన్నారు. డబ్బుతో ఎవరిని కొనలేరు. ఒకవేళ ఆయన సంపాదించిన డబ్బు మన పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన మన డబ్బే కాబట్టి ఇస్తే తినండి, ఓటు మాత్రం ఫ్యాన్కి వేయండి అని కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి పెద్ద మెజార్టీతో మనం గెలిపించాలని, మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని పేరు పేరున మీకు అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మరి తప్పకుండా మీరందరూ కూడా నా విజయానికి సహకరించాలని మరి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.